పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. డే 2 ఇన్ మలేషియా. ఈవేళ మనం స్టార్టింగ్ విత్ బట్టు కేవ్స్. ఏదంటే మన సుబ్రహ్మణ్య స్వామిది పెద్ద స్టాచ్యూ ఉంటుంది మలేషియాలో. ఈ టెంపుల్ చాలా ఫేమస్, కౌలాలంపూర్లో ఉంది, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మలేషియా. దేర్ యూ గో. ఇటు పెట్టి ఇప్పుడు మనం అరౌండ్ 200+ స్టెప్స్ ఎక్కాలి. దాని తర్వాత మనకి దర్శనం అవుతుంది. మొత్తం రికార్డ్ చేసి మన వ్లాగ్లో పెడదాం. 272 స్టెప్స్ అయితే ఎక్కేసాం. కరెంట్ మనం కేవ్స్కి వచ్చాం. ఈ కేవ్స్ చాలా వెరైటీగా ఉన్నాయి, చూడండి. లోపలికి అయితే వచ్చాము. టెంపుల్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది, అక్కడేమో శ్రీవల్లి వారు అమ్మవారిది. ఇక్కడ మనం స్లిప్పర్స్ ఇప్పేసి కేవ్స్ చాలా పెద్దగా ఉన్నాయి, చాలా వెరైటీగా ఉన్నాయి. పైన అయితే వాటర్ పడుతుంది ఫుల్గా. కేవ్స్లో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయాక మనం ఇప్పుడు శ్రీవల్లి అమ్మవారి దేవస్థానంకి వెళ్తున్నాం. ఇక్కడ పైన చూడండి కేవ్ ఎలా ఉందో. మొత్తం పైనుండి అయితే వాటర్ పడుతుంది. ఇక్కడ నుండి మీకు ఎంట్రన్స్ కేవ్ అయితే కనబడుతుంది. పైన చూడండి ఒకసారి ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం లంచ్ చేసాం. పర్లేదు, బాగానే ఉంది, కానీ నాట్ టు ద ఎక్స్పెక్టేషన్స్, యావరేజ్. అంటే ఇండియన్ టౌన్కి వచ్చాం. ఇండియన్ టౌన్లో ఇక్కడ అన్ని ఇండియన్ షాప్స్ ఉన్నాయి, ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ ఫుడ్. ఇది లిటిల్ ఇండియా అనమాట. మ్యాక్సిమం ఇక్కడ మలేషియాలో ఇండియన్స్ ఎవరు స్టే చేసినా వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి చేస్తారు. లంచ్ కానీ, డిన్నర్ కానీ, షాపింగ్ కానీ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఇండియావి. చాయ్, సమోసా, కాఫీ. మ్యాక్సిమం మీకు చాయ్ దొరకడం కష్టం మలేషియా వచ్చాక, కానీ ఇక్కడ వి డూ హ్యావ్ ఇట్. బ్రేక్. మరి చాక్లెట్లో ఏం లేదా? ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ కలిపేస్తున్నారు. నేను ఇంకా చాక్లెట్ తాగాను. టీ అడిగితే భయ్యా బూస్ట్ ఇచ్చాడు. మా గ్లాస్ చూడండి ఎంత ఉందో. ఎస్. ఇప్పుడు మనం ఇది ఏంటిది, ఇండియా ఇప్పుడు మనం లిటిల్ ఇండియాలో ఉన్నాం. మద్రాస్ బేకరీ కనబడుతుందా? టీ ట్రై చేయండి, పక్కా ట్రై చేయండి. ఇండియాలో కూడా కొంతమంది ఇలా చేయలేరు. థ్యాంక్ యూ. టీ అయితే నిజంగా బాగుందంట. నేను తాగలేదు, అమ్మాయిలు చెప్తున్నారు. మా వాళ్ళకి బే నచ్చవు, అయినా ఈవేళ టీ నచ్చింది మన వాళ్ళకి. ఎలా డాడీ? తీసానుగా. మద్రాస్ బేకరీ రైట్. ఫ్రీ ప్రమోషన్. మనకి ఎవడున్నాడని ప్రమోషన్ చేయడానికి ముందు. ఉప్పు డాడీ ఏంటి డాడీ రౌండ్గా ఉన్నాయి? ఉప్పా అది? ఏ ఇండియన్ ఫుడ్. నో 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 థ్యాంక్ యూ.
ఇవి మలేషియన్ స్వీట్స్. ఇవన్నీ వచ్చేస్తున్నాయి డాడీ ఫ్రేమ్లో. ఇండియన్ నగలు ఇక్కడ కూడా అమ్మేస్తున్నారు. నాన్ వెజ్జా? ఇది కూడా ఇండియన్ అనుకుంటా, కానీ నాన్ వెజ్ ఉంది. బొమ్మలు పానీపూరి 10 ఆరం ఉంది కదా, ఇక్కడ 220కి 7 పీసులు ఇస్తున్నాడు అని చెప్పాలి నువ్వు. 7 పీసులేనా? 7 పీసెస్ 10 ఆరం అని పెట్టాడు అక్కడ. అమ్మో, వడలు రా. గారి, సమోసా, చెన్నా, ఆరెంజ్. కోకోనట్. మ్యాగీ. లిటిల్ ఇండియా అన్నారు కానీ పెద్ద ఏం లేదు. ఎక్కువ ఓన్లీ సిల్క్ ప్యాలెసెస్ అంతే. సిల్క్ బట్టలు ఎక్కువ ఉన్నాయి ఇండియా, ఇంకెక్కువ ఏం లేవు. సో ఇంకెక్కడ పెద్దగా ఏం లేవు. ఇక్కడ నుండి మనం అయితే చైనాది ఒక టెంపుల్ ఏదో ఉంది దగ్గరలో, ఇంకా అక్కడికి వెళ్దాం. ఎండలో తిరగడం తప్ప ఏం లేదు. అంటే ఇంక ఇక్కడ మలేషియాలో ఉన్న వాళ్ళకే కానీ ఇండియా టౌన్ పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అయితే ఏం కాదు. చలో నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం. హలో గైజ్, మనం అయితే నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చాం. టియాన్ హో టెంపుల్. ఇది ఒక చైనీస్ టెంపుల్లా ఉంది. ఇది కూడా చాలా ఫేమస్ అనుకుంటా, చాలామంది అయితే ఇక్కడ వస్తున్నారు. మీరైతే గ్లిమ్స్ చూడండి ఎలా ఉన్నాయో. వాటర్ తీసుకుంటున్నారు ఏంటి, దండం పెడుతున్నారు. వాళ్ళు గాడెస్ అనుకుంటా. వాళ్ళు గాడెస్ అనుకుంటా డాడీ. అక్కడ కాళ్ళు వేస్తే వాటర్ వస్తాయి. కాళ్ళే తొక్కకు, నీళ్ళు డౌన్ చేయి, నీళ్ళు డౌన్ చేయి. ఆశీర్వాదం, ఇండియన్ స్టైల్ ఆశీర్వాదం. టెంపుల్ని మీరు చూడొచ్చు. ఒక్క 10 నిమిషాలు మీరు మలేషియాలో ఉన్నారో చైనాలో ఉన్నారో అర్థం కాదు. టెంపుల్ అయితే అమ్మా చాలా పెద్దగా ఉంది ఇది. ఏమో అది చూడండి, వెరైటీగా ఉన్నాయి చాలా. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం టెంపుల్కి. టెంపుల్ 2nd ఫ్లోర్లో ఉంది. దాని ఎంట్రన్స్ లోపల నుండి అయితే ఇచ్చారు. ఓకే, అమ్మా 2nd ఫ్లోర్ అమ్మా. ఇంకా పైకా టెంపుల్కి వచ్చాం. ఇలా రా పెంగ్విన్, వెళ్ళరా. టెంపుల్ అయితే భలే ఉంది అసలు. అగరబత్తుల్లో ఏవి ఉన్నాయి.
దీని హిస్టరీ ఏంటో మనకు తెలియదు కానీ భలే ఉన్నాయి. లోపలికి వెళ్దాం, వీళ్ళు రిచువల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఏమవుతున్నారా ఇదేవరే ఏంటి మన డాడీ టైగర్ రైస్ అది లేదు ఇక్కడ ఇక్కడ ఉండవు డాడీ. ఇక్కడ అమ్ముతారు రైస్ అంతా. ఇవన్నీ దీపాలు కదా, వెలిగించిన దీపాలు. కాదు లైట్లా? ఓకే. టెంపుల్ అయితే భలే ఉంది. ఎన్నిసార్లు తెస్తాం మమ్మీ? ఇక్కడ దేవుడి దగ్గర ఉంటాయి అవి అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ బోర్డోన్ అయ్యి ప్రేయర్స్ చేస్తున్నారు. అక్కడ డొనేషన్ బాక్స్లో డొనేషన్ వేసి అగరబత్తులు వెలిగించి ఆ అగరబత్తితో ఏదైతే వెలిగించిన అగరబత్తులు ఉన్నాయో దాంతో వాళ్ళు ప్రేయర్స్ చేసుకున్నాక ఇందులో పెట్టాలి, ఈ పాట్లో. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. బాగుంది, పర్లేదు, చాలా కొత్తగా ఉంది. ఓకే, నెక్స్ట్ లొకేషన్లో చైనీస్ ట్రెడిషన్. ఇందులో ఏ నెంబర్ వస్తుందో అందులో స్లిప్ తీయాలి. ఆ స్లిప్ మన చెప్పిద్ది అనమాట. 41 మనకు సూటబుల్ ఏదైతే అయిద్దో అది చెప్పిద్ది. At the crossroads, you are presently in a dilemma whether or not to give up what you have established so far. Don't falter, stick resolutely to your decisions and you will fare well in the near future. Financial pursuit, satisfactory progress, honor and merit, good signs of achievement.